న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగవరంలో ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అమ్మేందుకు ప్రయత్నించారు. ఒక కేటుగాళ్ల ముఠా పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేయాలని చూసింది. కానీ ఒక చిన్న అనుమానంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. కలెక్టర్ సంతకం ఫోర్జరీ కేసు చిత్తూరు జిల్లా రెవెన్యూ వర్గాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. గంగవరం మండలానికి చెందిన మంజునాథ రెడ్డి అనే వ్యక్తికి నేషనల్ హైవే పక్కన సర్వే నెంబర్ 244/1లో 1 ఎకరం 11 సెంట్ల భూమి ఉంది. అయితే ఈ భూమి 22A నిషేధిత జాబితాలో ఉండటంతో అమ్మడానికి వీలు లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించిన కొందరు దళార్లు మంజునాథ రెడ్డిని సంప్రదించారు. 5 లక్షలు ఇస్తే కలెక్టర్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆర్డర్ తెచ్చి భూమిని జాబితా నుంచి తొలగిస్తామని నమ్మించారు. వీళ్ళు డైరెక్టర్ గా కొంతమంది రెవెన్యూ సిబ్బందితో కలిసి ఒక పాత ప్రొసీడింగ్ కాపీని సంపాదించారు. ఇక అందులో తేదీలు, సర్వే నెంబర్లు మార్చేసి కలెక్టర్ సైన్ ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీని అయితే సృష్టించారు. ఆ నకిలీ పత్రంతో పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లగా ప్రొసీడింగ్ కాపీలో పూర్తి తేదీ లేకుండా కేవలం 2024 సంవత్సరం అని ఉండటంతో సబ్ రిజిస్టర్ సుబ్రహ్మణ్యంకి అనుమానం వచ్చింది. ఆయన దాన్ని జిల్లా రిజిస్టర్ ఆఫీసుకు పంపారు. కలెక్టరేట్ లో పరిశీలించడంతో ఇది నకిలీదని తేలింది. దీనిపై కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద ఫోర్జరీ, మోసం వంటి పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్స్టెంట్ 1 ఎకరా 11 సెంట్లు. ఆ సర్వే నెంబర్కి సంబంధించి రీసెంట్గా మాకు ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది. ఏమంటే ఒక 22A డెలిషన్ కోసము ఒక ప్రొసీడింగ్ ఒకటి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు అది 2024లో ఇచ్చినట్టుంది. మాకు ఎటువంటి దీనిపైన కమ్యూనికేషన్ లేదు అనే ఉద్దేశంతో దాన్ని కలెక్టరేట్ స్టాఫ్కి పంపించారు వెరిఫికేషన్కి. కలెక్టరేట్లో అది వెరిఫై చేసి ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేశారు. అదే విషయము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గారు ఇది ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి మాకు ఆదేశించారు. మేము చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ పైన మేము కోర్టు డాక్యుమెంట్ అని చెప్పేసి మేము ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి మేము కేసు ఫైల్ చేసినాము గంగవరం పోలీస్ స్టేషన్లో. సో అకార్డింగ్లీ గంగవరం పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది. మా మండలం రైట్. ఇక గంగవరంలో ఫోర్జరీకి సంబంధించిన ఒక ఇష్యూ అయితే బయటపడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు అంటే కలెక్టర్ ఫోర్జరీకి సంబంధించి అసలు ఏం జరిగింది? ఆ నకిలీ ఆర్డర్స్ అయితే ఎలా బయటపడ్డాయి? మాధవి, చిత్తూరు జిల్లాలో ఏకంగా కలెక్టర్ సంతకాన్నే కొంతమంది ప్రబుద్ధులు ఫోర్జరీ చేసి 1 ఎకరాకు పైగా ఉన్న దాదాపు కోట్లాది విలువైన భూమిని కొట్టేయాలని ప్లాన్ చేశారు. అయితే అధికారుల తనిఖీల్లో ఈ గుట్టు కాస్త రట్టయింది. వివరాల విషయానికి వస్తే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఉన్న గంగవరం గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ గంగవరం మండలం సంబంధించి కూడా అక్కడ మంజునాథ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి రోడ్డు పక్కనే దాదాపు 1 ఎకరా 11 సెంట్లు భూమి ఉంది. అయితే ఈ భూమి ఈ మధ్య కాలంలో సెక్షన్ 22A పడటం జరిగింది. అంటే ప్రభుత్వ భూముల జాబితాలో ఆన్లైన్ లో ఈ భూమి నమోదైపోయింది. అయితే దీన్ని మార్చుకునే దానికి అతనుకు పక్కదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ భూమి లిస్టులో ఉండటంతో దాన్ని ప్రొసీజర్ ప్రకారం దానిపైన చర్యలు ఉంటాయని అధికారులు చెప్పడంతో ఈ భూమిని ఎలాగైనా అమ్మేయాలనే ఉద్దేశంతో మంజునాథ్ రెడ్డి కొంతమంది దళారులను ఆశ్రయించాడు. ఈ దళారులు 5 లక్షల రూపాయలు అతన్ని ఇవ్వమని చెప్పి తాము నకిలీ పత్రాలు తయారు చేస్తామని చెప్పి వాళ్ళంతా పాత ప్రొసీడింగ్స్ కాపీని ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని మార్పింగ్ చేసి దానిలో డేటు, సంవత్సరాలు ఇవన్నీ మార్పింగ్ చేసి అచ్చం దాన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లుగానే అది ఏదైతే రిజిస్టర్ భూమిగా దాన్ని ఆ నకిలీ పత్రాలు తయారు చేయడం జరిగింది. దానిని వేరొక వ్యక్తికి మోసం చేసి అమ్మాయిలనే ఉద్దేశంతో ఈ పథకం అయితే రూపొందించారు. అయితే దీన్ని అక్కడే ఉన్న స్థానికంగా ఉన్న రిజిస్టర్ కార్యాలయానికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్న రిజిస్టర్ దీనిపైన అనుమానం రావడం జరిగింది. సబ్ రిజిస్టర్ గా ఉన్న అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యం దీనిపైన అనుమానం రావడంతో
దాంట్లో దానికి సంబంధించి నెల ఉంది, సంవత్సరం ఉంది, కానీ కలెక్టర్ సంతకం మీద డేట్ లేదు. అయితే ఈ డేట్ లేకపోవడంతో అనుమానం వచ్చి దీన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పంపించడం జరిగింది. అక్కడ అధికారులు దీన్ని గుర్తించడంతో ఇది ఫోర్జరీ, ఇది నకిలీ డాక్యుమెంట్ గా వాళ్ళు ఆన్లైన్ లో వెరిఫై చేసి గుర్తించడం జరిగింది. ఈ వ్యవహారం కాస్త కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళింది. దీంతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారు. దీనిపైన వెంటనే నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి మంజునాథ్ రెడ్డితో పాటు ఇతర దళారుల పైన కూడా కేసును నమోదు చేసి ప్రస్తుతం అయితే వాళ్ళపైన విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఫోర్జరీ కేసులో ఈ మొత్తం ఇష్యూలో జరిగిన దాంట్లో ఎంతమంది ఉన్నారు? దాని వెనక, వ్యవహారం వెనక మొత్తం ఎంత డబ్బు చేతులు మారింది? అంటే ఈ మంజునాథ్ రెడ్డితో పాటు ఏదైతే డీకేటీ ఆ భూమి ఉందో, ఆ మంజునాథ్ రెడ్డి సెక్షన్ 22A నమోదైన ఆ భూమి ఉన్న దానికి సంబంధించిన వ్యక్తి మంజునాథ్ రెడ్డితో పాటు మరో 4-5 వ్యక్తులు దీంట్లో ప్రమేయం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీళ్ళందరి పైన ప్రస్తుతం అయితే కేసులు నమోదయ్యాయి. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేయటం ఈ గతంలో కూడా పెద్దగా ఎవరు ఈ స్థానికంగా చూడలేదు. ఒక్కసారిగా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్ సృష్టించారన్న ఈ యొక్క ప్రచారం రావడంతో ఇప్పటికీ అది దుమారం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూముల జాబితాల నుంచి కొంతమందికి పొరపాటున ఏదైనా ఆన్లైన్ వెరిఫైలో పొరపాటున ఏమన్నా భూములు పడితే దాని మీద ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు దానిపైన ఉన్నతాధికారులు పరిశీలించి ఆ తర్వాత వెరిఫై చేసి దాన్ని ఒకవేళ తప్పుగా నమోదైతే ఆన్లైన్ లో దాన్ని తిరిగి ఆ వ్యక్తుల జాబితాల్లో, ప్రైవేటు భూముల జాబితాలో చేరుస్తారు. అయితే ఈ వ్యక్తి మంజునాథ్ రెడ్డి గాని ఈ దళారులు గాని ఆ పనులు చేయకుండా ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసేసి దాని అచ్చం ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా దాన్ని క్రియేట్ చేయడం మాత్రం పెద్ద సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. ఇలా ఎంతమంది ఇంకా డాక్యుమెంట్లు తయారు చేశారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇష్యూ అయితే ప్రస్తుతం సీరియస్ గా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దీని మీద విచారణకు ఆదేశించారు. ఇష్యూ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. మాధవి రైట్, మరి తన సంతకానే ఫోర్జరీ చేశారని తెలిసాక కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఎలా స్పందించారు? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? కలెక్టర్ దీని మీద సీరియస్ అయ్యారు. ఎందుకంటే డాక్యుమెంట్లకు సంబంధించి ఇప్పటికే అనేక అవకతవకలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఒక కమిటీ కూడా వేశారు. కమిటీ ఆధ్వర్యంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో ఈ భూములకు సంబంధించి కూడా సర్వే జరుగుతోంది. అయితే ఈ సమయంలోనే ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్లు కలెక్టర్ సంతకాలతో ఈ విధంగా ఏకంగా రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేయాల్సిందిగా వేరొక వ్యక్తులకి మోసం చేసే విధంగా ఈ వ్యవహారం రావడంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఇలాంటి వ్యవహారాలు జిల్లాలో మరెక్కడైనా జరుగుతున్నాయా, మొత్తం ఈ వ్యవహారం మొత్తం మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలని కూడా ప్రస్తుతం కలెక్టర్ అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.